ఈ రాజకీయాల కారణంగా విలువైన మానవ వనరులు నేలపాలవుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారం చెప్పుకోవచ్చు. అద్భుతమైన పాలనా దక్షత ఉన్న ఒక రాష్ట్ర సర్వోన్నత పాలనాధికారిగా పనిచేసిన వ్యక్తిని అప్రధాన్య పోస్టుకి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏపీసీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని భారత ఎన్నికల సంఘం నియమించింది. నాడు ఆయనకు మాజీ ముఖ్యమంత్రి నారా వారితో తిట్లు, శాపనార్థాలు బహుమతిగా లభించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి ప్రశంసలు అందుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే అనుబంధంతో సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కొనసాగించారు. అయితే అనూహ్యంగా అంతకంటే ఎంతో అవమానకరంగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అప్రధాన పదవిలోకి బదిలీ చేయటం, గెంటేసినట్లే ఎల్వి ఫీల్ అయ్యారన్న భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాన్ని రివర్స్లో నడిపిస్తున్నారన్న విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వం మరో రివర్స్ నిర్ణయం తీసుకుందని విమర్శలు ఉప్పెనలా వస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో బాజాప్తాగా జరుగుతున్న అన్యమత ప్రచారం అరికట్టేందుకు తీసుకున్న ఆయన చర్యలే ఎల్వి సుబ్రహ్మణ్యం కొంప ముంచాయా, అందుకే బదిలీ చేశారా అనే ప్రశ్నలు సంధించడంతో బదిలీ వ్యవహారం కాస్త రాజకీయ రంగే కాదు, మతవర్ణం పొలుముకుంది. దీన్ని రుజువుపరుస్తూ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీపై క్రిస్టియన్స్, వారి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చర్చిల్లో కేక్ కట్ చేసి మరీ సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పరంపరగా దర్శనమిచ్చాయి. ఏళ్ల తరబడి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న దళితులను సామూహికంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయడంపై హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటనలు కూడా విడుదల చేశాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్వి సుబ్రహ్మణ్యానికి మద్దతుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. ప్రముఖంగా చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అకారణంగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్ బాధ్యతల నుంచి తప్పించటం వేదనాభరితం అన్నారు. ఒక సిఎస్ పట్ల, అది తనకు ఎన్నికల వేళ నాటి ప్రభుత్వ దుష్ప్రభావం జగన్పై పడకుండా చట్టపరంగా అడ్డు నిలబడి కాపాడిన వ్యక్తిపై ఇలా వ్యవహరించటం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరికాదని వ్యాఖ్యానించారు. దీనికి కారణం జగన్ క్రిస్టియన్ కావటమే అనే మాట బలంగా వినిపిస్తోంది. క్రిస్టియన్ మిషనరీ మాఫియా తెచ్చిన తీవ్ర ఒత్తిడితోనే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారన్న వదంతులు ముఖ్యంగా హిందూ వర్గాల మనసుల్లో నిక్షిప్తం ఇప్పటికే అయ్యాయని, అది వ్యాప్తి చెందుతున్నాయని, బదిలీల గల నిజమైన కారణాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని, ప్రజలకు తనే బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు ఎల్వి సుబ్రహ్మణ్యం కృషి చేశారని కొనియాడారు. టీడీపీలో అన్యాయానికి గురైన దరిమిలా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బ్రాహ్మణులు వైసీపీకి ఓట్లేసి అండగా నిలిచారని, కానీ తమ వర్గానికి చెందిన అధికారికి అన్యాయం జరగటం బాధాకరమని బ్రాహ్మణ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. గత 4 రోజులుగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు హిందువులను అభద్రతా భావానికి గురి చేస్తున్నాయన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం జరిగినప్పుడు ఇద్దరిని కలిపి అవసరమైతే మందలించి ఈ వ్యవహారాన్ని సరిదిద్దేలా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి తక్కువ స్థాయి అధికారితో అత్యంత సీనియర్ మరియు 5-6 నెలల్లో రిటైర్ అవ్వనున్న సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి మనోవేదన కలిగించేలా ప్రవర్తించడం ఆయన పతనం వైపుకే నడుస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నామని ప్రకటన విడుదల చేశారు. క్రిస్టియన్ మరియు బ్రాహ్మణ సంఘాల ఎంట్రీతో ఈ విషయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద రెచ్చిపోయే క్రిస్టియన్ సంఘాలను అధిక సంఖ్యాక హిందువులపై పేట్రేగిపోయేలా చేయడంతో జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో నేటి చంద్రబాబు నాయుడికి పట్టిన దుర్గతే పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.